దీనిలో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. క్యాండిల్, టీవీ స్క్రీన్, ఫ్లాష్ ఫాస్ట్, ఫ్లాష్, ఇంకా ఇలాగా చాలా మోడ్స్ ఉన్నాయన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ గడం. ఈ రోజు మరొక మంచి ప్రోడక్ట్ తో నేను మీ ముందుకు వచ్చాయండి. నేను యాక్చువల్ గా ఇండోర్ లో షూట్ చేసేటప్పుడు లైట్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు లైటింగ్ అన్నది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నది. సో ఏదైనా ఒక మంచి లైట్ తీసుకోవాలంటే అరౌండ్ ఒక 10,000 10,000 నుంచి 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇలా ఉండేవన్నమాట. డిజిటెక్ లో కానీ కొన్ని బ్రాండ్స్ లో కొన్ని మోడల్స్ లో 25 వాట్స్ అలా ఉన్నాయండి 5,000 6,000 కి. కానీ నేను ఈ రోజు తీసుకొని వచ్చింది అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను, మొన్న ఫ్రీడమ్ సేల్ లో ఆర్డర్ పెట్టానండి. ఓకే, చూడండి, హిఫెన్ HF 550 అనమాట. మోడల్ వచ్చేసేసి 30 వాట్స్ తో వస్తుంది. బ్యాటరీ ప్యాక్ అనమాట. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, లైటింగ్ కావాలనుకున్నప్పుడు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటది ఏంటి అన్నది నేను ఒకసారి చూపిస్తాను. నేను ఆల్రెడీ టెస్ట్ అవుట్ చేశాను. టెస్ట్ అవుట్ చేసి బాగున్న తర్వాతనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఎవరన్నా ఫోటో షూట్స్ తీసుకునేటోళ్ళు. సో ఒకటి చిన్న ప్యాక్ లో వస్తుంది. ఓకే, కవర్ ఇచ్చారనమాట. సో మనకి లోపల ఇది ప్రోడక్ట్ ఇచ్చారు చూడండి. ఓకే, ఇది ఒక ప్రోడక్ట్ తో పాటు మనకి ఒకటి చిన్న వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చినారు, ఒకటి మాన్యువల్ కార్డ్ ఒకటి ఇచ్చారు, చిన్న కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ ఇచ్చారు, ఇంకా బ్యాక్ కవర్ అన్నమాట. సో కంట్రోలింగ్ ఎలాగా అంటే దీన్ని మనం మాన్యువల్ గా ఇక్కడైనా కానీ ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయండి. ఇక్కడైనా కానీ మనం కంట్రోల్స్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ వద్దు అనుకుంటే మనకి యాప్ ఒకటి ఉంటుంది, ఆండ్రాయిడ్ గానీ iOS గానీ. ఆ యాప్ లో అయినా కానీ మనము అన్నది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ సైడ్ అండి. 5,000 రూపీస్ కి మనకి ఇది 4,400 రూపీస్ పడిందండి నాకైతే. నాకు ఫ్రీడమ్ సెల్ లో ఇప్పుడు రైట్ నో 4,600 4,800 సంథింగ్ ఉంటది. 4,000 ప్రైస్ లో వస్తే కంపల్సరీ పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది. ఓకే, ఇలా మనకి ఎంత కావాలంటే అలాగా అంత అన్నది మనం ఇది ఓపెన్ గానీ క్లోజ్ గానీ చేసుకోవచ్చు అనమాట. ఎంత కావాలంటే అంత ఓపెన్ గానీ క్లోజ్ గానీ చేసుకోవచ్చు. అలాగే దీనికి మనకు ఒకటి ఎక్స్ట్రా డిఫ్యూజర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఉంది కదా, ఈ డిఫ్యూజర్ కావాలంటే మనం ప్లేస్ చేసుకోవచ్చు, లేదు వద్దంటే డిఫ్యూజర్ మనం తీసేసుకోవచ్చు అనమాట. దీని మీద డిఫ్యూజర్ మీద కవర్ ఉంటది. మీరు డిఫ్యూజర్ దీనికి అటాచ్ చేసి లైట్ వేసేటప్పుడు, ఆన్ చేసేటప్పుడు ఈ డిఫ్యూజర్ మీద కవర్ అన్నది తీసేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి అక్కడక్కడ మధ్యలో వైట్ లైట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని కలర్ లైట్స్ గానీ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇందులో దాదాపుగా అరౌండ్ 30 దగ్గర మనకు వచ్చేసి మోడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయన్నమాట. కలర్ లైటింగ్స్ మోడ్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అలాగే మాన్యువల్ గా 2,500 కెల్విన్ నుంచి 9,500 కెల్విన్ వరకు దీన్ని పవర్ టెంపరేచర్ అన్నది, కలర్ టెంపరేచర్ అన్నది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో 95% ఆఫ్ RGB అన్నది కలర్స్ గానీ వస్తాయండి. బ్యాటరీ ప్యాక్ కానీ ఉందండి. బ్యాటరీ ప్యాక్ వచ్చేసేసి ఇది 4,000 mAh బ్యాటరీ అండి. ఒక 2 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఆరామ్స్ గా మనకు ఒక 2 అవర్స్ ఛార్జింగ్ వస్తుంది. లేదు ఎంత ఫస్ట్ కేసు వేసుకున్నా గానీ ఒక 1.5 అవర్ మనకు ఛార్జింగ్ అన్నది వస్తుందండి. కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే లాంగ్ అవర్స్ ఎప్పుడన్నా గానీ కంటిన్యూస్ గా మన లైటింగ్ అన్న ఆన్ చేస్తే అప్పుడు కొద్దిగా ఆబ్వియస్ గా దీనికి ఫ్యాన్స్ అన్నది లేవు కాబట్టి మనకి లైటింగ్ ఏమవుతుంది, కొద్ది హీట్ అనేది అనిపిస్తూ ఉంటది అనమాట. సో అదొక్కటి మీరు కొద్దిగా దీన్ని డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇంకా మిగతావన్నీ ఈ ప్రైస్ రేంజ్ లో ఇది వచ్చేసేసి మంచి వాల్యూ ప్రోడక్ట్ అండి. ఓకేనా, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను నేను మీకు. 9,900 కెల్విన్. ఓకే, డిక్రీజ్ చేయాలంటే 2,500 కెల్విన్ వరకు మనం డిక్రీజ్ చేయొచ్చు అనమాట. సో మోడ్స్ చేంజ్ చేద్దాం సార్. ఇది అంబులెన్స్ మోడ్, ఫైర్, ఓకే, స్టబ్ లైట్, ఇలా డిఫరెంట్ ఉంటాయండి. దాదాపు 30+ మోడ్స్ అన్నది మనకు అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ కానీ మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది హెచ్ అన్నది మనం 360 వరకు తీసుకుని వెళ్ళొచ్చండి. 0 పెట్టేసుకుంటాను. అది మనం చేంజ్ చేసుకునే కొద్దీ ఆ కలర్ అన్నది ఏదైతే ఉందో మనకు వెనకాల కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు రెడ్ చూపిస్తుందా, ఇప్పుడు చూడండి పింక్ చూపిస్తా ఉంది, ఇప్పుడు చూడండి వేరే కలర్ వచ్చేసింది. ఓకే, ఇట్లా చూస్తే కలర్ అన్నది మనము ఇప్పుడు బ్లూ చూపిస్తుంది. కలర్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటాయండి. మనం దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటే HUS అన్నది చేంజెస్ అన్నది చేసుకుంటే మనకి కలర్స్ అన్నది చేంజెస్ అన్నది అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాము. నేను పవర్ ఆన్ చేసా. పవర్ ఆన్ లో 1% లైట్ నేను 100% కు తీసుకొని వెళ్తాను దీన్ని. ఓకే, ఇప్పుడు 56 78 80 90 100 ఉంది. ఒక రూమ్ కి ఎంతైతే లైటింగ్ కావాలో ఆ లైటింగ్ అంతా చాలా బాగా తీసుకొని వస్తుంది. నా కళ్ళు అయితే మూసుకుపోతుంది. మోడ్స్ లోకి వెళ్దాం. ఇది చూడండి, ఇదొక రకమైనటువంటి మోడ్ అన్నమాట. ఓకే, ఇదొకటి ఫ్లేమ్ మోడ్. ఓకే, ఫ్లేమ్ 1. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలా అయితే ఇంకెందుకు ఆలస్యం, కింద మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటాను, అమెజాన్ లింక్. అక్కడ క్లిక్ చేసి అమెజాన్ లోకి వెళ్ళి పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.